ఇప్పుడు ఈరోజు కోర్టులో స్పష్టంగా బీసీలకేం నెగిటివ్గా కామెంట్ చేయలే. వాళ్ళు కోర్టు న్యాయమూర్తి స్పష్టంగా చెప్పాడు, ప్రపోర్షనిటీ ప్రకారం రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్లకు పబ్లిక్ ఎలక్టెడ్, ఇప్పుడు ఎస్సీకి ఇచ్చినా ఎస్టీకి ఇచ్చినా బీసీకి ఇచ్చినా వాళ్ళు ప్రజలే ఎన్నుకుంటారు కదా. ఆ ప్రజలే ఎన్నుకునేటప్పుడు వాళ్లకు రిజర్వేషన్లు ఇంత ఇస్తే అంత ఇస్తే పోయేదేముంది? విద్యా ఉద్యోగాల్లో ఇస్తే మెరిట్ దెబ్బతింటది అనొచ్చు, కానీ రాజకీయంగా జనాభా ఉండి రాజకీయంగా ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్లకు ఆ రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే తప్పేందని హైకోర్టు న్యాయమూర్తి పిటిషన్ చేసినటువంటి వాళ్ళని స్పష్టంగా అడిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవరి రాజకీయంగా వాళ్ళకే ఉన్నాయి తప్ప ఆ హైకోర్టులో ఇలా జరిగినటువంటి మొత్తం ఆర్గ్యుమెంట్ను ఒకసారి పరిశీలించి ఎవరు మాట్లాడతలేరు. నిజంగా దురదృష్టవశాత్తు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఎగనెస్ట్గా కోర్టు ఆ స్టే ఇచ్చినా లేకపోతే జీవో కొట్టివేసినా ఈ పాటికి భూమిరామంగా అయ్యేది. ఇవాళ బీసీల విషయంలో న్యాయం ఉంది కాబట్టి, బీసీల విషయంలో ధర్మం ఉంది కాబట్టి ఇవాళ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసినా కూడా దానిని అడ్డుకోలేదు. విచారణ 8వ తారీఖు వరకు వేసింది. కానీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పెద్దలు హనుమంతరావు గారు ఫోన్ ఇన్ లైవ్ లో చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఇంకా కొంతమంది పెద్దలు చెప్తున్నారు. డెడికేషన్ రాహుల్ గాంధీకి డెడికేటెడ్ కమిషన్ కు సంబంధం లేదు. ఒకటి డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాల్సినటువంటి లెక్కను ప్లానింగ్ ద్వారా ఎందుకు చేసిన అనేది ఒకటి మీరు ఇంతకుముందు అన్నారు. కానీ డెడికేటెడ్ కమిషన్ కు స్వతంత్రంగా డిపార్ట్మెంట్ ఉండదు, వాళ్ళకు స్టాఫ్ ఉండదు. ఏ రాష్ట్రంలో అయినా బీహార్లో చేశారు, జీఏడీ ద్వారా చేశారు. అక్కడ కూడా డెడికేషన్ కమిషన్ వేశారు, జీఏడీ ద్వారా వేశారు, కులాల లెక్కలు తీశారు. ఇక్కడ కూడా డెడికేటెడ్ కమిషన్ వేశారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా లెక్కలు తీశారు. కమిషన్ నేతృత్వంలోనే, కమిషన్ సూపర్విజన్ లో జరిగింది. అందుకనే ఈ రోజు ఇక్కడ స్పష్టం. ఇప్పుడు ఇక్కడ భరత్ సార్ ఇక్కడ ఒక లాస్ట్ యూనిట్ ఏంటంటే ఇక్కడ డెడికేటెడ్ కమిషనే ఇవాళ బీసీ రిజర్వేషన్ నిర్ధారిస్తూ ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. మరి డెడికేషన్ కమిషన్ కే సంబంధం లేనప్పుడు వాళ్ళు నివేదిక రూపొందించలేదు కదా. దీని మీద కులగణన మీద జస్టిస్ మొన్న ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసింది ప్రభుత్వం. కమిటీ వేసి దీని మీద లెక్కలు ఎట్లా తీసిరు, ఏ విధంగా వచ్చినాయి, జిల్లాల వారికి ఎంత వచ్చింది, మహిళలు ఎంత వచ్చారు, బీసీలు ఎంత వచ్చారు, దీని మీద ఒక నిపుణుల కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్స్ తోటి కమిటీ తీసి మొత్తం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇక్కడ ఈ జనాభా లెక్కలు తీసి ఈ 22 నెలల ప్రక్రియ ఇది. ఈ ఒక్క రోజు 2 రోజులు రాత్రిలో జరిగింది కాదు. ఇది చట్టబద్ధంగానే ఇవాళ బీసీ కమిషన్ వేస్తే కొంతమంది కోర్టుకు పోయారు. డెడికేషన్ కమిషన్ ద్వారా డెడికేషన్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన పోయారు. ఈ రోజు చూడండి మీరు, నిన్ననే కర్ణాటకలో కొంతమంది కులగణన చేయడం విరుద్ధం, ఈ కులాలు అడగొద్దని హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు నథింగ్ డూయింగ్, కులగణన చేయాల్సిందే, కులగణన వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకునేటువంటి హక్కు ఉంది. వాళ్ళు ఏ వర్గం అయితే జనాభా ప్రకారం లేరో ఆ వర్గాల సంక్షేమానికి సాధికారితకు ఇవాళ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండాలంటే కులగణన జరగాలని హైకోర్టు నిన్న చెప్పింది. కాబట్టి దేశంలో ట్రెండ్ మారింది. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారో 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు 60% అయిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్లలో 60%, మెడికల్ సీట్లలో 60%, ఉద్యోగాలలో 60%, అన్నిట్లలో 60% వచ్చినప్పుడు ఏదో అవుట్డేటెడ్ పట్టుకుని ఇందిరాసాన్ కేసులో 1990లో ఇచ్చినటువంటి కేసును ముందలేసుకుని చెప్పిందే చెప్పి ఆ దాన్నే ముందల పెట్టి బీసీలు ఏదో ఉన్నదానికంటే జనాభాకు అధికంగా ఎక్కువ తన్నుకపోతున్నారు అనే ఒక ప్రాపగండం సమాజంలో చేస్తారు. అసలు బీసీలు ఉన్నది 60% జనాభా, కానీ బీసీలకు ఇచ్చేది ఎంత? 42%. అంటే బీసీలకు ఉన్నదానికంటే 18% రిజర్వేషన్ తక్కువ చేసి ఇస్తున్నారు. ఇవాళ అగ్రవర్ణాలకు 9% ఉంటే 10% ఇస్తారు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు, అన్ని వర్గాలకు ఇస్తారు. ఈ దేశంలో బీసీలకు ఉట్టడమే శాపమా? అంటే బీసీలకు ఇప్పుడు రెడ్డి జాగృతి సంబంధించిన మాధవరెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు రెడ్డి సమాజం ఖండించదు? రెడ్డి సమాజం బీసీ సమాజం తోటి స్నేహపూర్వకంగా ఉండదలుచుకుంటే, అరే నాయన మనం రెడ్డి జనాభా ఉన్నది 5%, ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నది 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 14 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు, 7 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 4 రెడ్డి మంత్రులు ఉన్నారు, ఐటీ పరిశ్రమ వాళ్ళే, సినిమా పరిశ్రమ వాళ్ళే, ఫ్యాక్టరీలు వాళ్ళదే, భూమి వాళ్ళదే, సంపద వాళ్ళదే. మేము సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ అయితే కూడా కడుపు మంటలేసి హైకోర్టు ద్వారా పోయి అడ్డం పెట్టుకుని ఉరిశిక్ష చేస్తుంది. హైకోర్టు చంపేస్తుందా? బీసీల ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు తిరుగుబాటు చేస్తారు, కంపల్సరీ చేస్తారు. ఇవాళ రెడ్డి జనాభా 5% ఉంది,
వాళ్ళ వాటా ఏమన్నా బీసీలు తనకపోతున్నారు. ఇప్పుడు స్పష్టంగా చెప్పమనండి. రెడ్డి జనాభా తన్నుకపోతే మమ్మల్ని అడగాలి, ఇవ్వాలి. బీసీలు 60% ఉంటే రిజర్వేషన్ 70% ఇస్తే మీరు అడ్డుకోండి. మీరు ఉన్నది 9%, ఎంజాయ్ చేసేది 10%. ఇప్పుడు భరత్ గారు నాకు ఇది అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే సమాజం